పేద దేశాల నుండి మన దేశంలోకి వస్తే మనం కూడా పేదవాళ్ళం అయిపోతామని ట్రంప్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు మన దేశాన్ని కూడా ఉద్దేశించి. ఏషియా ఖండం నుంచి ఎక్కువ జనాలను కనేసి ఈ దేశంలోకి పంపించేస్తున్నారంటే ఎవరు? మనమే కదా. చైనా కంటే మన వాళ్ళే ఎక్కువ వెళ్తున్నారు. కానీ మన దేశం ఎంత బాగుపడిందో లేదో తెలియదు, కానీ మన వాళ్ళ నుంచి అమెరికా వెళ్ళిపోయినటువంటి వారందరి వల్ల అమెరికా బాగుపడింది. మన వాళ్ళు బాగుపడ్డారు, అమెరికా బాగుపడ్డారు. ఒక సత్యనాదెల్ల కావచ్చు, ఒక సుందర పిచై కావచ్చు, ఒక నూయి కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే చాలామంది, కొన్ని వందల మంది సీఈఓలు ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉద్యోగాల వల్ల అమెరికా బాగుపడింది, అమెరికా వల్ల వీళ్ళు బాగుపడ్డారు. కాబట్టి మనం ట్రంప్ అనే మాటల్ని నెగిటివ్గా తీసుకోకండి, పాజిటివ్గా తీసుకోండి. ట్రంప్ అనే దాంట్లో నాకైతే ఎక్కడ తప్పు దొరకలేదు. నేను అక్రమ వలసదారులే కాదు, సక్రమ వలసదారులు కూడా తగ్గించడానికి H-1B వీసా ఏమొచ్చేసి $1,00,000 పెంచాను ఫీజు. దానివల్ల సక్రమంగా రావాలనుకున్న వాళ్ళు కూడా వెనకడుగేస్తారు, తద్వారా మన వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి. కానీ ఇక్కడ ఫెడరల్ కోర్టులు వాటిని తప్పుపడుతూ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అనే విధంగా ట్రంప్ మాట్లాడారు. పేద దేశం అంటే మన దేశమే. మరి ఆయన అన్ని దాంట్లో తప్పు అయితే నాకేం కనపడలేదు. ఈరోజు బంగ్లాదేశ్ నుండి, పాకిస్తాన్ నుండి, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చేసి ఇక్కడ అప్పనంగా దుబ్బు తింటూ వాళ్ళకి ఫ్రీ పథకాల రూపంలో 10 కోట్ల మందిని పెంచి పోషిస్తున్నది మన దేశం. ఈరోజు ఊహించుకోండి, ఆ 10 కోట్ల మంది కనుక ఇక్కడ లేకపోతే మనకి కొన్ని ఉపాధి అవకాశాలు దొరికేవి. వీళ్ళ వల్ల ఏదైతే రేషన్ పోతుందో అన్ని ప్రభుత్వాలు, ఒక పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మొన్నటి వరకు రోహింగ్యాలకి అన్ని దాచిపెట్టేది, అంటే పంచిపెట్టేసింది. ఇప్పుడు జార్ఖండ్ కూడా పంచిపెడుతుంది. అంతకుముందు అస్సాం కాంగ్రెస్ ప్రభుత్వం పంచిపెట్టింది, మొత్తం మణిపూర్ వాళ్ళకే రాసి ఇచ్చేసింది. ఇలా ఎన్నో ప్రాంతాలు ఈరోజు వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోయి ఈరోజు 10 కోట్ల మంది అప్పనంగా తినేస్తున్నారు రేషన్. ఆధార్ కార్డులు అంటే ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ ఐడి కార్డులు ఇవన్నీ సృష్టించుకొని మన సొమ్ముని తినేస్తున్నారు. నిజమైనటువంటి రిజర్వేషన్ కలిగినటువంటి వారికి వెళ్ళట్లేదు. వీళ్ళు చూసుకోండి, క్రిస్టియన్ వాళ్ళు, దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రిస్టియన్స్గా మారిన తర్వాత ఖచ్చితంగా రిజర్వేషన్ వదులుకోవాలి. వీళ్ళు క్రిస్టియన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ రిజర్వేషన్లు కూడా వదలడం లేదు, ఆ హిందూ అనే పదాన్ని వదలడం లేదు. వీళ్ళ సర్టిఫికేట్లో హిందూ మతానికి చెందిన వారే, కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? చర్చిలకు వెళ్తారు. మరి ఇలా ఇవన్నీ చూసుకున్నట్లయితే మొత్తం 10-15 కోట్ల మంది దొబ్బు తినేస్తున్నారు కదా. దీని గురించి మనం కుహనా మేధావులు మాట్లాడాలి. ట్రంప్ అక్కడ చేసింది రైట్ అని చెప్పేటటువంటి ఈ కుహనా మేధావులు మరి ఇక్కడ భారతదేశం అంటే ఒక పశ్చిమ బెంగాల్ నుంచి రోహింగ్యాలను పంపించేస్తే వీళ్ళు చూడలేకపోతున్నారు. ఒక బీహారు, ఉత్తరప్రదేశ్, అస్సాం ఇలాంటి ప్రాంతాల నుంచి పంపించేస్తుంటే ప్రశ్నిస్తున్నారు. మరి అక్కడ సక్రమంగా కూడా నేను రానివ్వను అని ట్రంప్ అంటే ఒక్కడు మాట్లాడు, నోట్లో ఏం పెట్టుకున్నారు వీళ్ళు? సరే, నేను ట్రంప్ని తప్పుపడడం లేదు, ట్రంప్ని మనం ఇప్పుడు ప్రశంసించాలి. కానీ భారతదేశం చేస్తున్నది ఏంటి? అదే విధానంగా చేస్తుంది కదా, సక్రమంగా పంపించేస్తుంది అక్రమంగా వచ్చినటువంటి వలసదారులు. ఇంకా అందులో నొప్పి ఏంటారా మీకు? మీరు పెంచుకుంటారు అయితే ప్రజల సొమ్ము ఎందుకు? ఈ దేశం మీద దాడులు, వాళ్ళందరూ వెళ్ళిపోతే మనకు దాడులు ఆగిపోతాయి, జనాభా తగ్గుతుంది, మనకు కొంత పని దొరుకుతుంది, మన రేషన్ మనకు మిగులుతుంది, నిజమైనటువంటి హక్కుదారులు, అర్హత ఉన్నటువంటి వారు ఆ పథకాలను తింటారు. ఇది మనం గట్టిగా పోరాడాల్సినటువంటి విషయం. అది క్రిస్టియన్స్ అయినా సరే వాళ్ళు రిజర్వేషన్ ఎందుకు పొందాలి? రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగమే కదా. మరి అంత ప్రేమ ఉంటే అంబేద్కర్ గారి మీద ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా ఫాలో అవ్వండి. మరి పోనీ ఈ మారినటువంటి వారిని ఓసీలోకైనా తోసేయాలి. ఓసీలోకి తెస్తే ఒప్పుకోరే. కుల వివక్ష అనేటటువంటి చాలామంది దళితులు క్రిస్టియన్లోకి వెళ్ళిపోయారు. క్రిస్టియన్లోకి వెళ్ళిపోయినటువంటి వారు మరి ఓసీ ఎందుకు తీసుకోరు? ఓసీ ఇస్తామని తీసుకోరు, వీళ్ళు రిజర్వేషన్లు కావాలి. కాబట్టి మరి ఈరోజు మనం దీని గురించి ఆలోచించాలి. పైగా ఏదైతే వివక్ష లేదని క్రిస్టియన్లోకి వెళ్ళిపోయారో అదే క్రిస్టియానిటీ రెడ్డి చర్చిలని, ఓసీ చర్చిలని, బీసీ చర్చిలని, ఎస్సీ చర్చిలని విభజించి మరి అక్కడ ప్రార్థనలు చేస్తారు. ఇంకేముంది మీరు? అలాంటప్పుడు వెళ్ళిపోవడం ఎందుకు? కొన్ని దగ్గరలో అయితే యేసు ప్రభును కూడా హిందూ మతంలో కన్వర్ట్ చేశారు, అంటే హిందూ ధర్మంలోకి కన్వర్ట్ చేశారు కొన్ని ప్రాంతాల్లో. యేసుమాల, అదేదో కొబ్బరికాయలు కొట్టడం, పువ్వులు పెట్టుకోవడం. ఆడెవడో వెధవన్నాడు, ఒక వెధవ వాడు పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు మనుషులని. మరి వీళ్ళు ఇక్కడ పువ్వులు పెట్టుకుంటున్నారు, మరి వీళ్ళు బజారు మనుషులే కదా దాని లెక్క ప్రకారం. వాడు ఎవడన్నాడు? శాలేం రాజుగాడు. మరి వాడన్ని దానికి కట్టుబడి ఉండాలి కదా. మరి అంటే నిజాలు మాట్లాడితే ఒక్కొక్కడికి మంట. మరి దీని గురించి ఎవడో కూడా మాట్లాడు. ఇక్కడ మన కుహనా మేధావులు చాలామంది వీడియోలు చేస్తారు కదా. ట్రంప్ అనే దానికి ఈరోజు ఏ ఒక్క హిందువు లేకపోతే ఏ ఒక్క భారతీయుడు స్పందించాల్సిన అవసరం లేదు. ఆయన అనేది కరెక్టే, నా ఉద్దేశం ప్రకారం ఆయన అనేది కరెక్టే. కానీ ఇక్కడ తప్పు ఎవరిదంటే మనదే. మనం దాన్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఫాలో అయితే 10-15 కోట్ల మంది కరిగిపోతారు. ఈ దేశం ఖాళీ అవుద్ది, సరిపోతారు మనకి. పశ్చిమ బెంగాల్, అస్సాం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, మహారాష్ట్ర
గుజరాత్ కూడా ఇవన్నీ నిండిపోతున్నాయి. వీళ్ళందరినీ తరిమేయాలి, కొట్టడం కాదు, పంపించడం కాదు, లేకపోతే దేశం ఏమైపోతుంది.